ఆచరణ సాధ్యం కాని బీసీ రిజర్వేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రజలను మైండ్ డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఆల్రెడీ ఒక బీసీ చట్టం చేసి శాసనసభలో దాన్ని కేంద్ర గవర్నమెంట్కి పంపి కేంద్ర ప్రభుత్వం పంపి అది రాష్ట్రపతి దగ్గర ఉంది. అలాంటప్పుడు మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తెచ్చి ఏదో శనివారం నాడు కోర్టు లేని నాడు కోర్టు బంద్ అయిన నాడు తెచ్చి ఆదివారం నాడు చేసి గవర్నమెంట్కి పంపుతా అంటున్నారు. గవర్నర్ పంపుతా అంటున్నారు. అసలు గవర్నర్ ఎవరు? బీజేపీ నియమించిన అటువంటి గవర్నర్. రాష్ట్రపతి ఆమోదించేది గవర్నర్ ఎట్లా ఆమోదిస్తారు? కొన్ని వందల బిల్లులు తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ కేరళలో కానీ ఆల్రెడీ వాళ్ళకు బిల్లులు ఆమోదిస్తలేరని చెప్పి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పిందంటే ఒక 3 నెలలు కాకపోతే గవర్నర్ ఆమోదించబడ్డట్టే అని సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని మొన్న రాష్ట్రపతి గారు మీరేమన్నా రాష్ట్రపతినే నువ్వు ఆపగలుగుతావు, గవర్నర్ను ఆపగలుగుతారా మీరు అని సుప్రీంకోర్టును కూడా ధిక్కరించిన కేంద్ర ప్రభుత్వం. అటువంటి టైంలో ఇప్పుడు ఎలా సాధ్యమైతే ఏమైనా దీన్ని ఏం చేస్తారంటే ఇది చేస్తారు. పైన గవర్నర్ పంపకపోతే ఇది ఆగుతుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ ఏమంటుంది అంటే వాళ్ళు మేము చేస్తాం కానీ ముస్లింలు లెక్కలు తీసేయాలి, వాళ్ళు తీసేస్తే మేము 42% బీసీలకు మేము చట్టం చేస్తూ ఉంటారు. వాళ్ళు అది చేయరు, వీళ్ళు ఇది చేయరు. ఇట్నే మళ్ళీ ఇంకొక 6-7 నెలల దాకా ఇట్నే జరిపి కాలానుగుణంగా జరిపి ఇక మా వల్ల అయితే లేదు, ఇక మేము చేయలేకపోతాం, అక్కడ బీజేపీ ఒప్పుకుంటలేదు, ఇక్కడ బీఆర్ఎస్ సహకరిస్తలేదు, మా ఎవరి వల్ల కాలేదు, చట్టం చేయలేదు అని మాత్రమే చెప్పి తప్పించుకుంటారు. కాకపోతే చిత్తశుద్ధి ఉంటే ఇలా తమిళనాడులో చేసి చూపించిళ్ళు. వాళ్ళు అక్కడ బలమైన ప్రభుత్వం బలమైన నాయకత్వంతో చేసి చూపించిళ్ళు. కానీ ఇక్కడ మాత్రం బలమైన ప్రభుత్వం కాదు. ఇక్కడ ఉన్న మంత్రి పదవులన్నీ రెడ్డిలు వెల్మలే. ఇచ్చిన బీసీ మంత్రులు మాత్రం 3 బట్టి కనీసం వాళ్ళ శాఖలో మంచి ప్రాతినిధ్యం లేని వాళ్ళు, అసలు గుర్తింపు లేని శాఖలు, ఆర్థికంగా కానీ రెవెన్యూ కానీ మంచి ఆదాయం ఉన్నాయి కానీ పంచాయతీ కానీ అన్నీ మొత్తం ఉన్నత వర్గాల దగ్గరనే ఉన్నాయి. వాళ్ళే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇబ్బంది పడతాడు వాళ్ళతోని, వాళ్ళ దగ్గర శాఖల్ని అని. అలాంటి పరిస్థితుల్లో ఓన్లీ బీసీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇది సాధ్యం కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలా ఈరోజు దీన్ని చేసేదాకా వెంటపడతామని మేము కోరుతున్నాం.